విజయం వెనుక ఉంటుందో మహిళ వెలుగుల్ని పంచి కరిగే కొవ్వొత్తిలా ఆ వెలుగే సత్యం శివం గుర్తిస్తే నీదే జయం ఒక మగువ శాపంతో పసివాడే గగనం ఒక మహిళా శపథంతో పొణికిల్ది భువనం మధురం నీ చరితం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం నాటికి రాదు రాదు జయము చిత్తశుద్ధితో చెమట ఓచితే అందదా విజయము పిడుగు రాలిన అడుగు ముందుకు వేయుటే ధైర్యము మనసు చూపిన మార్గం మొదలక సాగని పయనము అంతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపునా ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం అక్క ఎర్రతేలు ఎర్రతేలు తల్లి ఎక్కడా? ఇంకెక్కడా? వాళ్ళెప్పుడో వెళ్ళిపోయారా? అవును మాలిని, నేనెంత చెప్పినా వినకుండా నీ మీద చిందులు తొక్కుతూ ఆ ఎర్రతేలు కారు తీసుకుని వెళ్ళిపోయింది. ఆ దిబ్బరొట్టెను ఆటోలని తగలడమను అప్పుడు గాని దానికి బుద్ధి రాదని మండిపడుతూ వెళ్ళింది. అంతవరకు వచ్చిందా దాని వ్యవహారం? హాస్పిటల్ నుంచి వచ్చాక దాని సంగతి తేలుస్తాను. దాని సంగతి తేల్చడం తర్వాత. ఇప్పుడు మనం వెళ్ళేదరా? ఆటోలో వెళదామా లేకపోతే నడిచే వెళదాం? మనకు అలవాటేగా. నోర్మి, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఆ అనిత సంగతి తేలిన తర్వాతే మెడికల్ చెకప్. ఓం సుముఖాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం గజకర్ణికాయ నమః ఓం లంబోదరాయ నమః వికటాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ధూమకేతవే నమః ఓం గణాధ్యక్షాయ నమః లంబోదరాయ నమః వికటాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం ధూమకేతవే నమః ఓం గణాధ్యక్షాయ నమః బాలచంద్రాయ నమః ఓం గజాననాయ నమః వక్రతుండాయ నమః శూర్పకర్ణాయ. అయ్యా, రావాల్సిన వాళ్ళంతా వచ్చేసారా? కొబ్బరికాయ కొట్టి హారతి ఇవ్వాలి. ఎందుకంటే ఇంకో 5 నిమిషాలు ఆగితే వర్జం వచ్చేస్తుంది. శాంతి ఇంకా రాలేదేమిటి? జయకృష్ణ బాబు ఆఫీస్కి వెళ్ళింది కదా, అక్కడ లేట్ అయిందేమో. ఇక్కడ ఈ పని పెట్టుకొని ఇప్పుడే జయకృష్ణ ఆఫీస్కి వెళ్ళాలా? ఇదేదో చూసుకొని అక్కడికి వెళ్ళొచ్చుగా. పంతులు గారు, ఇంకో 2 నిమిషాలు వెయిట్ చేయండి. డ్రైవర్, కొంచెం తొందరగా వెళ్ళు, టైం అవుతుంది. మహాగణాధిపతిదేవతాభ్యో నమః నానావిధ పరిమళ పత్ర పుష్పాక్ష. అమ్మా, వర్జం రావడానికి ఇంకా 2 నిమిషాలు ఉంది. అత్తయ్య రావడానికి లేట్ అవుతుందేమో. ఏ విషయం ఫోన్ చేసి చెప్పొచ్చుగా. ఇక ఎదురు చూసి లాభం లేదు. ఇందు, ఓ పని చేద్దాం. ఆది దంపతులుగా నాయుడు గారు యమునమ్మ గారు ఉన్నారు, వాళ్ళ చేతి మీదే తంతు చేర్పిద్దాం. అది ఎలారా? ఏమండి, ఇంకో నిమిషం చూద్దాం. ఇక ఎదురు చూసి లాభం లేదు ఇందు. పెట్టుకున్న ముహూర్తానికి ప్రారంభోత్సవం జరిగి తీరాలి. తీరా వర్జ్యం వచ్చాక ఎవరొచ్చి చేయగలిగింది ఏం లేదు. మన వ్యాపారం బాగుండాలంటే ముహూర్త సమయం దాటిపోకుండా ప్రారంభోత్సవం చేయడం మంచిది. అమ్మమ్మ, ఇప్పుడేం చేద్దాం? నేను చెప్పేదేముంది, నీ ఇష్టం. అమ్మా, మీరు అంకుల్ గారు తంతు జరిపించండి. మేం చేయటం బాగుండదేమోనమ్మా. అత్తమ్మా, ఇప్పుడు మంచి చెట్ల గురించి ఆలోచించే టైం లేదు. పతులు గారు, మీరు కానివ్వండి. అలాగేనండి. అయ్యా, వచ్చి కొబ్బరికాయ కొట్టండి. అమ్మా, మీరు కూడా కొబ్బరికాయ కొట్టండి. రండి అమ్మా. ఓం గణానాన్వా గణపతి గుంభవామహే కవిం కవీనామపమస్త్రవస్తమో జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతభిస్సేదసాదనో
ఏకదంతం మహాకాయం తప్తకాంచనసన్నిభం లంబోదర విశాలాక్షం వందేహం గణనాయకం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంది ప్రచోదయాత్ మహాగణాధిపతిదేవతాభ్యో నమః ఓం హిరణ్యపాత్రం మదో పూర్ణం దదాతి మధవ్యోసానేతి ఏకదా బ్రహ్మణముపహరతి ఏకథైవ యజమాన ఆయుస్తేజో దదాతి సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేచ్చగుం రాజ్యం మహారాజమాధిపత్యం సోమో వా ఏతస్య రాజ్యమాధత్తే సో రాజా సంరాజ్యో వదామే నర్జితే దేవసువామేతాన్యహదేగుంచ భవంతి ఏతావంతో వై దేవానాగుస్తవాః స ఏవాస్మై సవాన్ ప్రయచ్చన్తే సయేనం పునస్తవంతే నాట్యాయ దేవతో రాజా భవతి అఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యः సర్వేభ్యः సర్వేభ్యో నమస్తే సహస్రరూపేభ్యः మహాగణాధిపతిదేవతాభ్యో నమః కర్పూర ఆనంద నీరాజనం దర్శయామి. జాతకరీత్యా ఎందు మీ ఇంట్లో ఉన్నంతకాలం మీకు ఏ విధమైన సమస్యలు రావు. మీకు ఏ విధమైన సమస్యలు రావు. మీకు ఏ విధమైన సమస్యలు రావు. వస్తే మాలిని ఆ తల్లి కూతుళ్ళు ఇద్దరు వస్తున్నారే. ఏ ఆగు. ఏ అయ్యరా మన కాలే. నోర్మి. ఏ ఆగవే. ఏంటి నన్ను పట్టుకుని ఆగవే అంటావా? నువ్వు చేసిన దానికి ఏమైనా అనాలి. నా కూతురు ఏం చేసిందమ్మా? ఏం చేసిందో నీకు తెలియదంటమ్మా. మేము హాస్పిటల్కి వెళ్ళాలని రెడీ అయితే మమ్మల్ని వదిలేసి మీ పాటికి మీరు కారులో వెళ్ళిపోతారా? ఎంతసేపు వెయిట్ చేయాలి? 10 నిమిషాలు వెయిట్ చేస్తే మీ సొమ్మేం పోయింది? మమ్మల్ని ఆటోలో వెళ్ళమన్నావట. అవును, నాకు లేట్ అయింది, అందుకని ఆటోలో వెళ్ళమన్నాను. వెళితే ఏమైంది? ఓహో, నువ్వు చెప్తేనే వినాలా? మాలిని ఊరుకోండమ్మా. ఎందుకు ఊరుకోవాలండి? ఇవాళ ఇదైంది, రేపు ఇంకోటి అవుతుంది. కారేమైనా మీ కూతురు సొంతమా, మీరు గాని పెట్టారా? ఏ మాటలు మర్యాదగా రాని. కారు మా సొంతం కాకపోతే నీ సొంతమా? మీ పుట్టింటోళ్ళు చదివించారా? ఈ ఇంటి కోడలుగా కారులో వెళ్ళే హక్కు నా కూతురు కూడా ఉంది. ఏ అనిత, నన్ను హాస్పిటల్కి వెళ్లకుండా చేసినందుకు మర్యాదగా సారీ చెప్పు. చేస్తే చెప్పను. చెప్పకపోయావో ఏం చేస్తావు? ఏం చేస్తానా? అనిత నువ్వు ఆగమ్మా. ఎందుకు ఆగాలమ్మా? అది అన్నదేమైనా బాగుందా? అసలు నా కూతురు ఏం తప్పు మాట్లాడింది? తప్పంతా మీది. ఏమిటమ్మా మా తప్పు? వచ్చిన దగ్గర నుంచి తల్లి కూతుళ్ళిద్దరూ గొడవకు సిద్ధమవుతారా? మాకదే పని. మీ కూతుర్ని జాగ్రత్తగా ఏయ్, ఉండండి. ముందు నువ్వు జాగ్రత్తగా ఉండు. ఏ మళ్ళీ మాట్లాడావో పళ్ళు రాలిపోతాయి. ఏది రాలుగుడు చూద్దాం. ఏంటి? ఏంటి? నన్నే పట్టుకుంటావా? ఏంటి? మరొక ఆగండమ్మా. అయ్యో, నన్ను వదిలిపెట్టే. చెప్పుకి వెళ్ళరా? వదలు. వదిన, మీరు లోపలికి వెళ్ళండి. మాలిని, అనిత, మన పరువు బజార్కి ఎక్కకూడదని మిమ్మల్ని లోపలికి పిలిచాను. మనం తినేది అన్నం, అది మర్చిపోకండి. అది కాదత్తయ్యా. అసలేం జరిగిందంటే గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. నమస్కారం. రండి కూర్చోండి. సీత నీ వారేది? ఏదో పనుండి రాలేకపోయారు. మా అల్లుడు అవసరం అంటారా? అవసరమని కాదు, ఉంటే బాగుండేది. డాక్టర్, మా రిపోర్ట్స్ వచ్చాయా? వచ్చాయి.
రిజల్ట్ ఏమిటో చెప్పండి డాక్టర్. మాకు పిల్లలు పుట్టే అవకాశం ఉందంటారా? దేనికో మీరు సందేహిస్తున్నట్టున్నారు. చెప్పండి డాక్టర్. ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. అంటే మా వారిలో ఏదైనా లోపం ఉందా? చెప్పండి డాక్టర్. ఇంతవరకు వచ్చిన తర్వాత దాచి ప్రయోజనం లేదు. మా అల్లులో ఏదైనా శారీరక లోపం ఉంటే చెప్పండి, మేమేమి అనుకోం. లోపం ఉన్నది మీ అల్లుడు జయకృష్ణలో కాదు, సీతలోనే. తల్లయ్యే అవకాశం, అదృష్టం సీతకు లేదు. వినకూడని దుర్వార్త వినాల్సి వచ్చిందమ్మా. ఓ భయంకర సత్యం బయటపడింది. మాతృత్వం ఆడదాని హక్కు, ప్రకృతి ప్రసాదించిన వరం. తల్లయ్యే అవకాశం నీకు లేదని తెలిసినప్పటి నుంచి నేనే తట్టుకోలేకపోతున్నాను. అలాంటిది నువ్వెలా తట్టుకోగలవమ్మా? ఇది నిజమా కళ అనిపిస్తోంది. నిన్ను ఎలా ఓదార్చాలో నాకు తెలియటం లేదమ్మా. నేనే కాదు, ఎవ్వరూ నిన్ను ఓదార్చలేరు. నీ బాధను ఎవరూ చల్లార్చలేరు. నీ గుండె బరువును పెంచలేరు. ఏమిటి ఈ జీవితం? ఎందుకు ఈ జీవితం? ఎవరి కోసం ఈ తాపత్రయం? ఏమిటో డాక్టర్ మాటలు విన్నప్పటి నుంచి నాకు వైరాగ్యం కలుగుతోందమ్మా. నాకే ఇలా ఉంటే మరి నీ పరిస్థితి? కన్నవాళ్ల పాపాలే పిల్లలకి శాపాలు అంటారు. నేను చేసిన పాపాలే నీ పాలిట శాపాలయ్యాయా? అంతే అంతే అనుకోవాలి. దేవుణ్ణి విషయంలో చిన్న చూపు చూశాడమ్మా. లేదు నాన్న, దేవుడు నన్ను చిన్న చూపు చూడలేదు. అమ్మా, నా మొర ఆలకించినట్టుగా, నన్ను కరుణించినట్టుగా నాకు ఈ వరం ఇచ్చాడు. పిల్లలు పుట్టే అవకాశం లేకపోవటం నీకు దేవుడిచ్చిన వరమా? అవును నాన్న. అలా నేను నీవు సమర్థించుకుంటున్నావా తల్లి? నేను బాధపడకూడదని అలా అంటున్నావు కదూ. గుండెల్లో అగ్నిపర్వతాలు పగులుతున్నా ఓర్చుకుంటూ నన్ను ఓదార్చాలని చూస్తున్నావా అమ్మా? కాదు నాన్న, తల్లయ్య అదృష్టం లేదని తెలిసిన వెంటనే సగటు ఆడదానిగా తట్టుకోలేకపోయాను. కన్నీళ్లతో ఆ బాధను బయటకు పంపాను. బాగా ఆలోచిస్తే నాకిది శాపం కాదు, వరం అనిపించింది. వద్దమ్మా, చెప్పద్దు, నేను వినలేదు. నాన్న, నాకొక లక్ష్యం ఉంది. ఆ లక్ష్య సాధనకు నేను తల్లిని కాకూడదు, నాకు బిడ్డలు పుట్టకూడదు. అందుకే దేవుడు నన్ను గొడ్రాల్ని చేసి నా నెత్తిన పాలు పోశాడు. నా లక్ష్యం నెరవేరడానికి తన వంతు దీవెనలు అందించాడు. ఇది నువ్వు మనస్ఫూర్తిగా అంటున్న మాటేనా? అవును నాన్న, కన్న తల్లి మీదే నాకు మమకారం లేదు. అలాంటప్పుడు పుట్టని బిడ్డల గురించి మమకారం దేనికి? మమతలు లేవు, ఆప్యాయతలు లేవు, అనురాగము పంచలేను. దేవుడిచ్చిన వరాన్ని సద్వినియోగం చేసుకుంటూ మన లక్ష్యం నెరవేరుస్తాను. నన్ను కన్నందుకు నీ రుణం తీర్చుకుంటాను. అమ్మా సీత, నా అంచనాలకు మించి ఎదిగిపోయావు తల్లి. నేను చేతులెత్తి మొక్కాల్సిన స్థితికి ఎదిగిపోయావు. అమ్మా, మన లక్ష్యం కోసం నీ మాతృత్వాన్ని త్యాగం చేశావు అంటే నిన్నెలా పొగడాలో నాకు అర్థం కావట్లేదమ్మా. నాన్న, ఇప్పుడు మనం చేయాల్సింది ఏమిటంటే, నేను తల్లినయ్యే అవకాశం లేదన్న సంగతి మూడో వ్యక్తికి తెలియకుండా మనం జాగ్రత్త పడాలి. మనిద్దరిలోనే ఈ రహస్యం మిగిలిపోవాలి. మన ఇంట్లో వాళ్ళెవ్వరికీ తెలియడానికి వీల్లేదు. తెలిస్తే నేనందరికీ లోకం అయిపోతాను. అందుకు మనం ఏం చేయాలమ్మా? మెడికల్ రిపోర్ట్స్ తారుమారు చేయాలి. తారుమారంటే? శారీరక లోపాల కారణంగా జయకృష్ణకి తండ్రి అయ్యే అవకాశాలు లేవని మనం సృష్టించాలి. రిపోర్ట్స్ మారిపోవాలి.
ఏమండి మీరు హాస్పిటల్కి వస్తా అన్నారుగా, ఎందుకు రాలేదు? అమ్మ ఆఫీస్కి వచ్చి ఊరు చివర ఫ్లాట్స్ ఎందుకు కట్టావని చెడామడా తిట్టింది. ఆ టెన్షన్లో హాస్పిటల్ సంగతి మర్చిపోయారా? ఇప్పటి వరకు అక్కడే ఉండి మీ గురించి చూసి చూసి మీరు రాకపోయేసరికి ఇంతకు ముందే ఇంటికొచ్చాను. నేను రాకపోతే ఏమైంది సీత? ఇద్దరం టెస్టులు చేయించుకున్నాం కదా, రిపోర్ట్స్ కోసం నేను కూడా అక్కడికి ఎందుకు? ఇంతకీ డాక్టర్ గారు ఏమన్నారు? డాక్టర్ గారు ఏం చెప్పారని అడుగుతున్నాను. ఎంత అడిగినా నాకేం చెప్పలేదండి, మీకే చెప్పాలట. నాకే చెప్పాలన్నారా? అంటే నీలో ఏదైనా లోపం ఉండుంటుందా? అవును సీత, అంతే అయి ఉంటుంది. నీలో ఉన్న లోపం నీతోనే చెప్తే నువ్వు బాధపడతావని నీతో చెప్పకుండా నాతోనే చెప్తానని ఉంటారు. లేదండి, అలా అయ్యుండదు. ఎందుకంటే నాలో ఏదైనా లోపం ఉంటే దాచకుండా చెప్పండి అని నేను ఆ డాక్టర్ని పదే పదే అడిగాను. ఆవిడ అటువంటిదేం లేదని చెప్పారు. అయితే ఒకవేళ నాలో ఏదైనా లోపం ఉండుంటుందా? అది కూడా అడిగాను. మీ ఆయన్ని తీసుకురా అని గట్టిగా చెప్పిందే తప్ప కారణం ఏంటో చెప్పలేదు. ఏమండి, రేపే వెళ్ళి కలుద్దామండి. సరే. రాను రాను అనిత ఆగడాలకి అడ్డు అదుపు లేకుండా పోతోంది. ఇక లాభం లేదు, ఊరుకుంటే నెత్తికెక్కేలా ఉంది. అబ్బా, పెళ్ళై కాపురానికి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. ఎలుక మీద పిల్లి, పిల్లి మీద ఎలుక చుట్టుకున్నట్టుగా నువ్వు అనిత తయారయ్యారు. దాని మీద నువ్వు చాడీలు చెప్తావు, నీ మీద అది చాడీలు చెప్తుంది. ఇద్దరికిద్దరు సరిపోయారు. అదే మరి, అలా అంటేనే నాకు మండుద్ది. జరిగిందేమిటో నేను చెప్పాను కదా, తెలిసి కూడా మీరు దాన్నే వెనకేసుకొస్తారేంటి? అది కారులో వెళ్తుందా, నన్ను ఆటోలో వెళ్ళమంటుందా? ఏమండి, అనిత ఎవరు? ఈ ఇంటి చిన్న కోడలు. నేనెవరు? దానికన్నా ఈ ఇంటి పెద్ద కోడల్ని. ఏం జరిగినా నా తర్వాతే దానికి జరగాలి. అబ్బా, జరిగిందేదో జరిగిందిగా, ఇక ఆ సంగతి వదిలే. ఆ ఏంటి వదలటం? ఎందుకు వదలాలి? ఇవాళ ఇదైంది, రేపు ఇంకోటి అవుతుంది. ఆ కారేమన్నా వాళ్ళ నాన్న జాతకాలు చెప్పి సంపాదించిన డబ్బుతో కొనిచ్చాడా? తనేమో మహారాణిలా కారు తనదేనన్నట్టు దర్జాగా కారులో వెళ్తుందా? నేను ఆటోలో తగలడాలా? అంటే నన్ను కావాలని అవమానించినట్టేగా. పోనీ ఈసారి నువ్వు కారులో వెళ్ళు. ఆ వెళ్లకుండా ఊరుకుంటారా? అయినా నాకు దాంతో వంతేంటండి? ఏమండి, నేను ఒట్టి మనిషిని కాదు కదా. నేను ఎంత సంతోషంగా ఉంటే పుట్టబోయే బిడ్డ కూడా అంత సంతోషంగా ఉంటాడు కదా. ప్రతిదానికి గంగిరెద్దులా తలూపడం మాత్రం చేతనవును. ఇవాళ జరిగిన దాన్ని నేను చాలా తీవ్రంగా తీసుకుంటానండి. మీరేం చేస్తారంటే ఈ సంగతి మొత్తం మీ అమ్మగారితో చెప్పండి. మొహం వాచేటట్లు మీ అమ్మగారి చేత దానికి చీవాట్లు పెట్టించండి. అప్పుడే నేను సంతోషంగా ఉండగలను. నేను సంతోషంగా ఉంటేనే నాకు పుట్టబోయే మీ బిడ్డ కూడా ఆరోగ్యవంతుడుగా పుట్టగలడు. ఏంటి ఆలోచిస్తున్నారు? వెళ్ళండి, వెళ్ళి ముందు నేను చెప్పిన పని చేయండి. అవుట్. వెళ్ళమంటుంటే ఇంకా అలాగే ఉన్నారేంటి? వెళ్ళండి, వెళ్ళి ముందు నేను చెప్పిన పని చేయండి. తప్పంతా నీ సైడ్ పెట్టుకుని నేను కలిగి చేసుకుంటే ఏం బాగుంటుంది చెప్పు? మీ ఆడవాళ్ళ గొడవలు మీరు చూసుకోండి, మా దాకా రానివ్వకండి. ఎంత చెప్పినా కూడా నీకు అర్థం కాదా? నా తప్పేం లేదని చెప్తున్నానుగా. ఆ దిబ్బరొట్టి తగలడుతుందేమోనని అరగంట సేపు వెయిట్ చేశాను, కానీ రాలేదు. అలా ఎంతసేపు పడిగాపులు కాయమంటావు? అంత అవసరం నాకేం పట్టింది? పైగా నా అంతటా నేను వెళ్ళలేదు, నీ పెద్దదిని వెళ్ళమంటేనే వెళ్ళాను. అబ్బా, ఇక వదిలే అనిత. ఏంటి వదిలేది? ఎందుకు వదలాలి? ఒకవేళ నేను తప్పు చేస్తుంటే అత్తయ్య గారికో నీకో చెప్పాలిగా. అబ్బే, అదేం లేకుండా నేనెప్పుడొస్తానా అని వీధి గుమ్మలో కాచు కూర్చుని నేను వచ్చి రాగానే తన ప్రతాపం చూపిస్తుందా ప్రతాపం? నేనేమైనా తక్కువ తిన్నానా? మాటకు మాట సమాధానం ఇచ్చాను. ఇచ్చావు కదా, ఇక వదిలే. అయినా దాన్ని అలా వదిలేయడానికి వీల్లేదు. 10 మందిలో పంచాయతీ పెట్టి దాని పరువుకి పంగనామాలు ఎట్టాల్సిందే. ఇవాళ ఇదైంది, రేపు ఇంకోటవుతుంది. దాని కండకావరాన్ని కరగదీయాలి. ఇంకెప్పుడు ఆవిడగారు నా జోలికి రాకుండా మీ అమ్మతో మాట్లాడతారా లేదా? ప్రతి దానికి అమ్మకు ఫిర్యాదు చేయాలా? అమ్మే అనుకుంటుంది. మీ అమ్మగారు ఏమనుకుంటారోనని మీరు బాధపడుతున్నారా? యువతలో మీ పెళ్ళి ఏమైపోయినా మీకు పర్వాలేదా? ఇదిగో, నేను ఆనందంగా ఉంటేనే నాకు పుట్టబోయే మీ బిడ్డ పూర్తి ఆరోగ్యంతో పుడతాడు. లేదంటే అనిత, ఏడవకు. చిన్న పిల్లలా ఏంటనిత? సరే, నేను ఇప్పుడే వీళ్ళ అమ్మతో మాట్లాడతాలే, ఊరుకో. ఏమే దెబ్బరొట్టి అగ్గి పెట్టాను, ఇక నువ్వు కాలిపోవడం